హాయ్ అండి. ఆల్రెడీ తమిళనాడు అయితే చూసే ఉంటారు కదండి మేము ఎక్కడికి వెళ్ళామనేసి. బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అయితే చెప్పాను కదండి. లాస్ట్ టైం అయితే మాల్ వీడియో అయితే పెట్టాను కదా, రాజమండ్రి ఆదిత్య మాల్ వీడియో. దాంట్లో అయితే చెప్పాను కదండి నెక్స్ట్ వీడియో అయితే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ది పెడతా అనేసి. లోపడంతా అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనం ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా థీమ్స్ అయితే ఉన్నాయండి. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారండి. 100 రూపీస్కి అయితే చాలా వర్త్ అనిపించింది. 3 ఇయర్స్ లోపు పిల్లలకి అయితే టికెట్ అయితే అవసరం లేదండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. బయట అలాగే లోపడైతే ఇంకా బాగుంది. మనకి 100 రూపీస్కి చాలా అంటే చాలా వర్త్ అండి. ఎందుకంటే లోపల చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి మనం ఫొటోస్ తీసుకోవడానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ వరకు అయితే చూసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లైటింగ్స్తో అయితే చాలా అంటే చాలా బాగుందండి. మా వైషు అయితే చూడండి, వాళ్ళ మామయ్య చెయ్యి అలాగే వాళ్ళ డాడీ చెయ్యి అయితే పట్టుకుని నడుస్తుంది. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తాయండి. బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుంది. సతీష్ అన్నయ్య అయితే ఖుషీని అయితే ఎత్తుకున్నారు, చూస్తున్నారు కదా వీడియోలో. ఇవన్నీ అయితే ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్ అండి. మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా అయితే ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్ అయితే బాగా ఎక్కువ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మొత్తం బటర్ఫ్లైస్ థీమ్స్తో లైటింగ్స్తో అయితే వైషు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగా పెడుతుందో. ఇక్కడ డ్యాన్స్ కూడా అయితే వేసిందండి వైషు. చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అంతా కూడా. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. వైషు చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే డ్యాన్స్ అయితే వేస్తుంది అక్కడ. 100 రూపీస్కి అయితే చాలా అంటే చాలా వర్త్ అండి. మేమైతే రాజమండ్రి మాల్కి అయితే వెళ్ళాం కదండి. మాల్ నుంచి మాల్లో అయిపోగానే అలా అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. మేమైతే 7 అవ్వేటప్పటికి ఎగ్జిబిషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. అప్పటికి ఇంకా చాలామంది అయితే వస్తున్నారు. నైట్ టైం ఇంకా బాగుంటుంది కదా అనేసి. మనకి ఎగ్జిబిషన్లో అయితే స్నాక్స్ అలాగే గేమ్స్ అవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. మేమైతే ఒక గేమ్ అయితే ఆడామండి. వీడియో లాస్ట్లో అయితే పెట్టాను, చూసేయండి. అలాగే పిల్లలు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి. పిల్లలతో పాటు నేను కూడా అయితే మినీ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కానండి. వీడియోలో అయితే ఉంది, అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూస్తున్నారు కదండి, ఇది కూడా అయితే ఫొటోస్ థీమే. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తే నిజంగా ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా అయితే వస్తాయండి. చాలా అంటే చాలా వెరైటీ థీమ్స్ అయితే ఉన్నాయి. మా వైషు అయితే ఇక్కడైతే ఫోటో తీయించుకుంటుందండి. మేము కూడా అయితే తీయించుకున్నాం ఫొటోస్. చూస్తున్నారు కదండి, అక్కడైతే బటర్ఫ్లై ఉయ్యాల అయితే ఉంది. దాని దగ్గర కూడా అయితే ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నామండి. మేమైతే వైషుకి ఖుషికి కూడా అయితే టికెట్ అయితే తీసుకోలేదండి. 3 ఇయర్స్ లోపు పిల్లలకి టికెట్ అయితే తీసుకోక్కర్లేదని అయితే అన్నారు. ఖుషి అయితే ఎలాగో చిన్నపిల్ల కాబట్టి దానికైతే తీసుకోక్కర్లేదు. వైషుకి కూడా 3 అని అయితే చెప్పామండి. ఇంక టికెట్ అయితే ఏం తీసుకోలేదు వైషుకి కూడా. వైషు అయితే ఇక్కడ మీకు అన్నీ చూపిస్తుందండి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడ అన్ని దగ్గరలో అయితే వైషు ఫొటోస్ అయితే తీయించుకుందండి. సైకిల్ దగ్గర స్టిల్స్ గట్రా అయితే ఇస్తుంది. ఇక్కడ ఫోటో అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి. రియల్గా మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి తీసుకున్నట్టు అయితే వస్తున్నాయి. వైషు అయితే స్టిల్స్ అయితే ఇస్తుందండి. చూస్తున్నారు కదండి, లైటింగ్స్తో అయితే ఎగ్జిబిషన్ అయితే మెరిసిపోతుంది.
ఖుషి కూడా అయితే చూపిస్తుందండి, వైషు చూపించింది కదా అనేసి అయితే ఖుషి కూడా అయితే చూపిస్తుంది ఇక్కడ. ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఎగ్జిబిషన్లో అయితే. వీళ్ళిద్దరూ అయితే ఇక్కడైతే రీల్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అయితే ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్ అండి. ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయి, అలాగే మనకి మాడుగుల హల్వా అన్నీ కూడా అయితే ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్, మాడుగుల హల్వా, అలాగే మనకి కిచెన్లోకి కావాల్సినవి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకి బొమ్మలు అలాగే డ్రెస్సెస్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి. మనకి లేడీస్కి సంబంధించిన జ్యువెలరీస్ అన్నీ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా వీడియోలో, చాలా అంటే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే. ఇవన్నీ అయితే కిచెన్ ఐటమ్స్ అండి. ఇటు సైడ్ అయితే మనకి నైట్ వేర్కి సంబంధించినవి, అలాగే గౌన్లు, డ్రెస్సెస్ అన్నీ అయితే ఉన్నాయండి. పాప్కార్న్, అలాగే పిల్లలకి హెయిర్కి పెట్టడానికి హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఒక గేమ్ అయితే ఆడాము, వీడియోలో అయితే ఉంది చూసేయండి. ఇక్కడైతే స్వీట్ కార్న్, అలాగే గేమ్స్, బాల్ గేమ్స్, రింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. బెలూన్స్ షూట్, దెయ్యాల కోట కూడా అయితే ఉందండి. ఇంక మేమైతే వెళ్ళలేదు, అన్నయ్య వాళ్ళు ఎలాగో లాస్ట్ టైం పెట్టిన వీడియోలో వెళ్ళారు కదా మాల్లో దెయ్యాల కోటకి అనేసి, ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదండి. పిల్లలు ఆడుకోవడానికి బాల్స్, అలాగే జంపింగ్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇదైతే వైషు అయితే ఎక్కుతానని అయితే అంటుంది, బ్రేక్ డ్యాన్స్. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చిన్నపిల్ల కదా, ఖుషి కూడా ఎక్కుతానంటుందండి. అందుకనేసి చిన్నపిల్ల కదా మీరు కూడా ఎక్కండి అంటే నేను కూడా సరదాగా పిల్లలతో పాటు అయితే ఎక్కానండి. చూస్తున్నారు కదా, ఖుషి అయితే హాయ్ చెప్తుంది, ఖుషి వైషు. నేను గేమ్ చెప్పాను కదండి, ఈ గేమ్ ఏంటి అంటే రెడ్ కలర్ సర్కిల్ అంతా కనిపించకుండా అయితే పెట్టాలంట. పెడితే మనకి అక్కడ ఉన్న బొమ్మల్లో ఏది కావాలో అది అయితే ఇస్తారంటండి. చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ, కిచెన్ ఐటమ్స్ అలాగే బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఆ రెడ్ కలర్ కనిపించకుండా అయితే పెట్టాలంట. నేను పెట్టినప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నదైతే ఉండిపోయిందండి. మళ్ళీ మా వారు అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడైతే అడుగుతున్నారు, సతీష్ అన్నయ్య అన్నయ్య వాళ్ళని అయితే అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే పెట్టేస్తున్నారండి. వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది కదా, నేను పెట్టలేకపోయాను, అలాగే మా వారు పెట్టారో లేదో కూడా అయితే చూసేయండి. మేమైతే చూస్తున్నామండి ఎలా పెడతారో అనేసి. నేనైతే మిస్ చేస్తాను కదా, తిని పెడతారు కదా అనేసి. ఇప్పుడు దాకా అయితే ఎక్కడైతే రెడ్ కలర్ కనిపించలేదండి. ఎక్కడో చిన్న లైన్ అయితే ఉందన్నారు, ఎక్కడో కొంచెం అయితే కనిపిస్తుంది అన్నారండి. ఇంకా మా వారు కూడా పెట్టలేదు అని అయితే అన్నారు. తర్వాత వైషు ఖుషి అయితే బాల్స్లో అయితే ఆడుకుంటున్నారు. ముందు ఖుషి అయితే వెళ్తానని అయితే ఏడ్చిందండి. తర్వాత అయితే భయం వేస్తుంది అని అయితే అక్కడే ఉండిపోయింది, లోపలికి అయితే వెళ్ళలేదండి. వైషు అయితే పాపం తీసుకురావడానికి అయితే వెళ్ళింది, కానీ అదైతే వెళ్ళలేదు. వైషు అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. చూస్తున్నారు కదా వీడియోలో, పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్లో. ఇంకా అలాగే మనకి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పానీపూరి, అలాగే చాట్స్, బజ్జీలు అన్నీ అయితే ఉన్నాయి. స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ అన్నీ అయితే ఉన్నాయి.
చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ అంతా. ఇంకా మేమైతే ఏమీ ఎక్కలేదండి, ఓన్లీ పిల్లలైతే ఆడుకున్నారు. అంటే మళ్ళీ ఎక్కువ లేట్ అయిపోయినా చీకటి పడిపోతుంది కదా, పిల్లలతో ఇబ్బంది కదా అనేసి అయితే ఇంకా ఏం ఎక్కలేదండి. చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్, జ్యూసులు అన్నీ అయితే ఉన్నాయండి ఎగ్జిబిషన్లో. ఇటు సైడ్ కూడా అయితే ఉన్నాయండి ఉయ్యాళ్ళు కట్ట పిల్లలు ఎక్కడానికి. ఇంకా వైషు వాళ్ళు ఇటు సైడ్ అయితే తీసుకురాలేదండి, వాళ్ళు అయితే అక్కడ ఆడుకుంటున్నారు. నేను మా వారు అయితే వచ్చామండి ఇటు సైడ్ చూడడానికి. చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నామండి ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఇక్కడైతే పెద్ద అప్పడాలు, అలాగే మిరపకాయ బజ్జీలు, ఐస్ క్రీమ్స్, నూడిల్స్, జ్యూసెస్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక మీ పిల్లలతో అయితే వెళ్ళి ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చిందండి. మా పిల్లలు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. పిల్లలైతే ఎంజాయ్ చేయడానికి జారేడు వల్ల, అలాగే బోట్స్, అలాగే చిన్న ట్రైన్ అన్నీ అయితే ఉన్నాయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.